హాయ్ అండి. అసలు భగవద్గీత ఎలా ఉద్భవించిందో తెలుసా? భగవద్గీత మొదటగా భగవానుడి నుండి బ్రహ్మదేవుని హృదయం నందు తెలుపబడగా, బ్రహ్మదేవుడు తన పుత్రులకు, శిష్యులకు భగవాను నుండి గ్రహించిన విధముగా అందచేసెను. భగవానుడు పూర్ణుడు. భౌతిక ప్రకృతి నియమములకు అతడు ప్రభావితుడయ్యే అవకాశం లేదు. భగవద్గీత మొదట సూర్యదేవునికి తెలుపబడింది. సూర్యుడు మనువుకు వివరించగా, మనువు ఇక్ష్వాకునికి వివరించెను. ఈ విధంగా గురు శిష్య పరంపరలో ఒక వ్యక్తి నుండి వేరొక వ్యక్తికి వివరింపబడుచు ఈ యోగ విధానము ప్రచారం పొందింది. కానీ కాలక్రమమున ఈ విధానము నశించిపోయింది. తత్కారణముగా శ్రీకృష్ణ భగవానుడు దానిని కురుక్షేత్ర రణరంగమున అర్జునునకు తిరిగి తెలపవలసి వచ్చెను. వేద విజ్ఞానసారమైన ఈ భగవద్గీత వేద వాజ్మయమునందలి ముఖ్యమైన ఉపనిషత్తుల్లో ఒకటై ఉన్నది. భగవద్గీత పారాయణం